చిన్న పిలుపుతోటి మన ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి అశేషమైనటువంటి విశేష లక్షణాలు కలిగినటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్ శ్రీ ఫరూక్ షబ్లీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశాయ. గౌరవనీయులు శ్రీ ఫరూక్ షుబ్లీ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి మిమ్మల్ని, నన్ను, మన అందరినీ కూడాను సృష్టించినటువంటి ఆ భగవంతుని పేరుతో ప్రారంభిస్తూ ఇస్లామియా పద్ధతిలో మీ అందరిపై ఆ కరుణా కటాక్షాలు, ఆ అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయినటువంటి భగవంతుని కృపా కటాక్షాలు అందరిపై మెండుగా కురవాలని చెప్పేసి ఇస్లామియా పద్ధతిలో అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అందరికన్నా ముందు ఈ రోజున ఏదైతే అత్యంత నాకు చాలా నిజంగా నా దగ్గరికి ఈ కార్యక్రమాన్ని పిలవడానికి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఇంకొక సోదరులు కూడాను వచ్చారు. ఆయన పేరు ప్రసాద్ గారు. వీళ్ళు ముగ్గురు వచ్చి ఆహ్వానించినప్పుడు నాకు మనస్ఫూర్తిగా వీళ్ళకి దీవెనలు అందించడం జరిగింది. ఎందుకు దీవెనలు అందించడం జరిగిందంటే, ఇది చూడటానికైతే ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అని చెప్పేసి పేరు పెట్టి దీంతో పాటు ఆత్మీయ సమావేశం అని చెప్పేసి చెప్పారు. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్ ప్రతి ఒక్కరిని కూడాను ఆదరించాలి, ప్రతి ఒక్కరిని కూడాను హక్కున చేర్చుకోవాలి, పేదరికానికి కులంతో మతంతో సంబంధం లేదు అని చెప్పేసి నిరూపిస్తూ నిర్వహిస్తున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి మనస్ఫూర్తిగా దీవెనలు అందించాల్సినటువంటి బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఆ పని చేయడం జరిగింది. కానీ నా యొక్క అసలైనటువంటి ఏదైతే ప్రసంగం ఉందో ఆ ప్రసంగానికి ముందు ఒక 4 అక్షరాలు రాయడం జరిగింది. దాన్ని మీ అందరితో పాటు షేర్ చేసుకున్న తర్వాత ఇది ఎందుకు రాశాననేది మీతో ఎక్స్ప్లెయిన్ చేసి ఇన్షాల్లా నా యొక్క ప్రసంగాన్ని ముగిస్తాను. కమ్మలోనే దాగి ఉంది అమ్మ, కమ్మలోనే దాగి ఉంది అమ్మ, కమ్మదనంలోనే ఉంది అమ్మదనం, కమ్మదనంలోనే ఉంది అమ్మదనం. అడిగిన వారికి అన్నం పెట్టే గుణం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునే హృదయం, ప్రేమను పంచడం, అవకాశాలను అందించడం, కమ్మని ఆత్మీయతకు మీరే నిలువెత్తు నిదర్శనం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దానికి గల కారణం మనం అందరికన్నా ముందు జ్యోతి ప్రజ్వలన చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, కారణ జన్ముడు నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ఏదైతే ఆయన చూపించినటువంటి ప్రేమ అమ్మలాంటి ప్రేమ, అదేవిధంగా ఏదైతే పేదవారి యొక్క ఆకలి ఉందో ఆ ఆకలిని అర్థం చేసుకున్నటువంటి నాయకుడు, కిలో 2 రూపాయలకే బియ్యం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు కాబట్టి, ఆకలి బాధని అర్థం చేసుకున్నటువంటి నాయకుడు కాబట్టి ఇక్కడ అన్నదానం గురించి, అన్నం పెట్టే గుణం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా ప్రేమను పంచడం, అవకాశాలను అందించడం. మేము రాజకీయాల్లో మేము కూడాను రాగలమా, మేము రాణించగలమా, మేము ముందుకు అడుగు వేయగలమా అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో మీరు రండి నేను ఉన్నాను అని చెప్పేసి వారందరికీ కూడాను ఆపన్న హస్తం ఇచ్చి ఈ రోజున అనేక మందికి రాజకీయ భిక్షను పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి గురించి ఇక్కడ ఖచ్చితంగా మాట్లాడుకునే అవసరం ఉంది. ఇదేంటండి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు, ఏంటండి దీనికి గల కారణం ఏంటి? మీరేమో మీ ప్రసంగాన్నేమో ప్రారంభిస్తూ ఇస్లామియా పద్ధతిలో అని చెప్పేసి అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి బరకాతు అన్నారు, మరోవైపు నుంచి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఏంటి అంటే కనుక, ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో ఆ ధర్మం నాకు చాలా స్పష్టంగా ఇచ్చేటటువంటి ఉపదేశం ఏమిటంటే, ఓ మానవులారా, నిశ్చయంగా మేము మిమ్మల్ని ఒక పురుషుడు మరియు స్త్రీ నుంచి సృష్టించాము, మరియు మీరు ఒకరినొకరు గుర్తుంచుకోవడానికి వీలుగా మిమ్మల్ని జాతులుగా, తెగలుగా విభజించాము. అంటే ఇక్కడ చాలా స్పష్టంగా ఏమిటంటే,
మానవత్వం కన్నా, హ్యుమానిటీ కన్నా పెద్ద మతం, పెద్ద కులం ఏదీ లేదు, దానికన్నా మించినటువంటి పదం ఇంకేది లేదు అని చెప్పేసి చాలా స్పష్టంగా మన అందరికి కూడాను తెలుస్తున్నటువంటి అంశం. ఇటువంటి హ్యుమానిటీని, ఇటువంటి మానవత్వాన్ని నలుమూలల దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్తున్నటువంటి కమ్మ సోదరులకి, కమ్మ సోదరిమణులందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలామంది ఇందాక కొంతమంది మాట్లాడుతూ జెలసీగా ఫీల్ అవుతారు అన్నారు. నేను మీకు ఒకటే చెప్తాను, జెలసీగా ఫీల్ ఎవరిపై అవ్వాలి? ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ఎదుగుతారో, ఎవరైతే సమాజంలో ముందుకు అడుగు వేస్తారో, ఎవరైతే సమాజంలో ఒక నలుగురిని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో వాళ్ళని చూస్తేనే జెలసీ పుడుతుంది తప్పించి ఏమీ చెయ్యలేని వ్యక్తిని చూసి మట్టుకు ఎవరు ఎటువంటి ఎక్స్ప్రెషన్ కూడాను ఇవ్వలేరు. కాబట్టి ఈ సందర్భంగా నాకు ఇంకొక వాక్యం గుర్తుకొస్తుంది. నేను చాలా సందర్భాల్లో, చాలా ఇంటర్వ్యూస్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది కలిసి మిమ్మల్ని మీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుందండి, మీరు చాలా చక్కగా మాట్లాడతారు అని చెప్తారు. ఇటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడకుండా అయితే ఉండలేము. కాబట్టి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చినటువంటి ఏదైతే అవకాశం ఉంది, ఆ అవకాశం ద్వారానే ఈ యొక్క వాణి ఈ రోజున ప్రజల మధ్యలకు వెళ్ళగలుగుతుంది అని చెప్పి కూడాను ఈ సందర్భంగా తెలియజేస్తూ, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఖురాన్ ఏదైతే దివ్య గ్రంథం ఉందో దాంట్లో ఒక పదం నాకు ఇవాళ గుర్తుకొచ్చింది. ఈ రోజున ఈ సమావేశం మీరు నిర్వహించినటువంటి ఈ సమావేశం చూసిన తర్వాత ఇచ్చినటువంటి సూక్తి ఏమిటంటే, ఒక జాతి మారాలంటే కనుక ఎప్పుడు మారుతుందంటే, ఎప్పటివరకైతే ఆ జాతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పటివరకైతే దృఢ నిశ్చయంతో ముందుకు అడుగు వేయరో, దృఢ నిశ్చయంతో కంకణం కట్టుకోరో, అప్పటి వరకు ఆ జాతి ముందుకు కొనసాగదు, ఆ జాతి అభివృద్ధి వైపుకు పయనించదని చెప్పేసి. కాబట్టి ఈ రోజున కమ్మ సామాజిక వర్గం ఏదైతే ఉందో, కమ్మ సోదరులు ఎవరైతే ఉన్నారో, మేము మారాలి, మా సమాజం మారాలి, మా సమాజంలో అందరూ కూడాను మారాలి అని చెప్పేసి కంకణం కట్టుకొని ముందుకు అడుగు వేసినటువంటి మీ ప్రతి ఒక్కరికి కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పినటువంటి ఒక మాట అయితే నాకు గుర్తుకొస్తుంది, ఖచ్చితంగా అది షేర్ చేసుకోవాలి. అదేమిటంటే, ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారి యొక్క ఆత్మగౌరవాన్ని మేము నిలబెట్టాలి, వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలి. కాబట్టి మేము ఎక్కడ కూడాను దూరం దాకా ఒక్కళ్ళని కూడాను స్టూడెంట్ని పిలిచి కానీ లేకపోతే వాళ్ళ పేరు ప్రస్తావించడం కానీ మేము చేయమండి. మేము డైరెక్ట్గా ఒక సమ్ అమౌంట్ డైరెక్ట్గా కాలేజ్ యాజమాన్యానికి ఇచ్చిస్తాము అని చెప్పేసి. ఇది నిజంగా చాలా 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 పెద్ద పని. ఎందుకు వీళ్ళు ఇంత మంచి పని చేస్తున్నారు, ఏ విధంగా వీళ్ళు ఈ విధంగా ముందుకు అభివృద్ధి చెందగలుగుతున్నారంటే కనుక దానికి మూల కారణమే ఇది. ఎందుకంటే ఒకరి యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతున్నారు కాబట్టి, ఒకరి యొక్క అవసరాన్ని తీరుస్తూ కూడాను వారి యొక్క ఆత్మగౌరవాన్ని మీరు కాపాడుతున్నారు కాబట్టి ఆ దేవుడు మీతో ఇటువంటి లాస్ట్ ఇయర్ 55 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరం 1,10,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఇన్షాల్లా రాబోయే రోజున 110 కోట్ల రూపాయలు కూడాను మీ యొక్క కమ్మ సేవా సంఘం తరపు నుంచి మీరు ఖర్చు పెట్టే విధంగా అడుగులు ముందుకు వేయాలని చెప్పేసి తెలియజేస్తూ, లాస్ట్లో మన మధ్యలో ఉన్నటువంటి పెద్దలు మన రాజేంద్ర ప్రసాద్ గారు, ఆయనతో మట్టుకు నిన్నకే జస్ట్ కాసేపు మాట్లాడటం జరిగింది, కానీ ఆయన మాట్లాడింది కూడా నేను విన్నాను. అటువంటి పెద్దలు, నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను, తెల్లగడ్డం మరియు నల్లగడ్డం రెండు కాంబినేషన్ ఉంటేనే సమాజం అభివృద్ధి వైపుకి పయనిస్తుందని చెప్పేసి ఇక్కడ గడ్డం గురించి ప్రస్తావించలేను, కానీ బట్ డెఫినెట్లీ ఏంటంటే పెద్దవారు మరియు అదేవిధంగా మన యువకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడుగుజాడల్లో కనుక పయనిస్తే కనుక ఖచ్చితంగా సక్సెస్ని సాధించగలరు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి మా లోకల్ ఎమ్మెల్యే గారు మా దామచర్ల జనార్దన్ అన్న గారికి, అదేవిధంగా నా సహచర చైర్మన్లు అదేవిధంగా కంచెల శ్రీకాంత్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడాను పేరు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి తఆలా వబరకాతుహు. మచ్ సార్. సార్కి చిరు సత్కారం, ఓ చిన్న మెమెంటో తోటి సార్ని చక్కగా సత్కరించుకుంటున్నాం. చాలా ఆనందదాయకం.
ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కార్యనిర్వాహక సభ్యులు మరియు ఒంగోలు శాసనసభ్యులు ప్రియతమ దామచర్ల జనార్దన్ రావు గారు అందరి సమక్షంలో